ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ఉదయాన ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని అత్యంత కృపలో ఆయన దయలో మీరు, మీ కుటుంబాలు, మీ పరిస్థితులన్నీ కూడా బాగున్నాయని, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారంగా మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ జీవితంలో ఒకవేళ వ్యతిరేకతలు లేచిన, శోధనలు లేచిన, శత్రువు లేచిన ఎంతమాత్రం భయపడకండి. వాటన్నిటికంటే మించిన బలము గల వాని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. కాబట్టి ధైర్యం తెచ్చుకుని నిలువబడండి. దేవుడు మీ కొరకు నిలువబడతాడు. అదేవిధంగా మీలో ఇంకెవరైనా సమస్యలు, శోధనలు ఉంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో మీకు ప్రతి ప్రార్థన అవసరత నాకు తెలియజేయండి. మీ కామెంట్స్ అన్నీ చదువుతున్నాను. మీకు సమయాన్ని బట్టి జవాబు ఇవ్వలేకపోయినా మీ అందరి కొరకు తప్పక ప్రార్థిస్తున్నాను. ఈ మాటలు వింటున్న మీరు కూడా మీకు అనుకూలమైతే తప్పక కామెంట్స్ అన్ని చదవండి. ఎందుకంటే వాక్యం చివరిలో మనందరం కలిసి భారంతో, పట్టుదలతో, ఏక మనసుతో అందరి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని కృప పొందుకుందాం. అనేక అద్భుతాలు చూద్దాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనము. నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుననెను. ఆమెన్. ఇక్కడ ఒక అధికారి యేసుప్రభువారి దగ్గరకు వచ్చి ఆయనకు మొక్కి ఆయనతో మాట్లాడుతున్నారు. అయ్యా, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినా పర్వాలేదు, నీవు వచ్చి నా కుమార్తెను ముట్టినట్లయితే, నీ చెయ్యి ఆమె మీద ఉంచినట్లయితే ఆమె బ్రతుకుతుంది అని విశ్వాసంతో చెప్తున్నాడు. ఈ చనిపోయిన బిడ్డ యొక్క తండ్రి చాలా చదువుకున్నాడు, బాగా ఉన్నతమైన స్థితిలో ఉద్యోగం చేస్తున్నాడు, ఒక మంచి స్టేటస్ కలిగి ఉన్నాడు. అయితే ఒక రోజున తన కుమార్తె చనిపోయింది. బంధువులందరూ కూడా భయంకరంగా ఏడుస్తూ ఉన్నారు. కొంతమంది సమాధికి అన్నీ కూడా సిద్ధపరుస్తూ ఉన్నారు. ఒక ప్రక్కన వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు, ఒక ప్రక్కన గుళ్ళుమని ఏడుస్తూ ఉన్నారు. అటువంటి భయంకరమైన స్థితిలో అక్కడ ఏడుస్తున్న వారందరికీ తెలియని ఒక అద్భుతకరమైన విషయం, తెలియని ఒక ఆయనను గూర్చి ఆ తండ్రికి మాత్రము తెలుసు. అక్కడ అందరూ ఏడుస్తూ ఉంటే ఆ తండ్రి మాత్రం ఆయనకు తెలిసిన గొప్ప వ్యక్తి అయిన యేసుప్రభువారి దగ్గరికి వచ్చాడు. అతని కూడా వచ్చిన అతని అనుచరులు అనుకుంటున్నారు, ఈయన ఇంత చదువుకున్నాడు కదా, ఇంత గొప్ప ఉద్యోగం చేస్తున్నాడు, ఇంత గొప్ప స్థితిలో ఉన్నాడు, ఈయనేంటి ఈ సాధువు దగ్గరకు వచ్చాడు? చనిపోయిన తర్వాత ఇంకెవరైనా బ్రతుకుతారా? కుమార్తె చనిపోయి అందరూ ఏడుస్తూ ఉంటే ఈయనేంటి ఈయన దగ్గరికి వచ్చాడని అందరూ అనుకుంటున్నారు. అయితే ఆయనకు మాత్రమే తెలుసు మరణము కంటే బలవంతుడు యేసుప్రభువారని. అందుకే యేసుప్రభువారి దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, నా కుమార్తె చనిపోయిందయ్యా, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచితే చాలు, ఆమె తిరిగి బ్రతుకుతుంది, అందుకే నీ దగ్గరికి వచ్చాను అని. చూడండి, ఎంత అద్భుతకరమైన మాట కదా. కోర్స్ చనిపోయింది నిజమే, అయినప్పటికీ మరణం కంటే గొప్పవాడవు నీవు గనుక వచ్చి ఆమె మీద చెయ్యి వేస్తే ఆ మరణం ఓడిపోతుందని విశ్వాసంతో ప్రభుతో మాట్లాడుతున్నాడు. అవును, ఈ లోకంలో ఉన్న ప్రతి శ్రమ కంటే, ప్రతి దానికంటే కూడా గొప్పవాడైన. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం రాయబడి ఉంది, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడని. అవును, ఈ లోకంలో ఉన్న మరణకరమైన వ్యాధుల కన్నా ఆయన గొప్పవాడు, బలమైన అప్పుల కంటే ఆయన గొప్పవాడు, బలమైన పాపము కంటే గొప్పవాడు. పాపాన్ని అణిచివే శక్తి ఆయనకుంది. బలమైన శోధనల కంటే, బలమైన చీకటి శక్తుల కంటే ఆయన గొప్పవాడు. ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని తెలుసుకున్న అధికారి, నా కుమార్తె చనిపోయింది, అయినప్పటికీ నువ్వు వస్తే చాలయ్యా అని ఆయనను అడిగాడు. యేసుప్రభువారు వెళ్ళి ఆ కుమార్తెను తిరిగి బ్రతికించి లేవనెత్తారు. అనేక శోధనలు, కష్టాలు, భయంకరమైన వేదనకర పరిస్థితులు
శ్రమల గుండా వెళ్తున్న మీలో ఎంతమంది ఈ విధంగా చెప్పగలుగుతారు? నా శ్రమలు, నా శోధనలు చాలా భయంకరమైనవే, అయినప్పటికీ ప్రభువా అని ఎంతమంది చెప్పగలుగుతారు? అయ్యా, నా అప్పుల భారం చాలా పెద్దది, నేను మొయ్యలేనంత భారంతో నేను ఉన్నాను, ఈ అప్పులను తీర్చగలిగే శక్తి నాకైతే లేదు, అయినప్పటికీ ప్రభువా నా అప్పుల కంటే గొప్పవాడు నీవు ఉన్నావని నేను నమ్ముతున్నాను. నా వ్యాధి చాలా భయంకరమైనదయ్యా, నా సంపాదన అంతా ఈ వ్యాధికే సరిపోతుంది, ఈ వైద్యానికి, ఈ మందులకు సరిపడా శక్తి నాకు లేదు, అయినప్పటికీ ప్రభువా నా వ్యాధి కంటే నువ్వు గొప్పవాడవయ్యా, మరణాన్ని సహితము జయించే శక్తి, మృతులను సజీవులుగా చేసే శక్తి నీకుందయ్యా. నా వ్యాధి మరణకరమైందే కావచ్చు, అయినా ఈ మరణకరమైన వ్యాధి కంటే నువ్వు గొప్పవాడవయ్యా. అనేక భయంకర వ్యసనాలతో నేనున్నాను, నలిగిపోతున్నాను. ఈ వ్యసనాల నుండి విడుదల పొందడానికి నాకు శక్తి లేదు, ఎందుకంటే నా బలము కంటే ఆ వ్యసనం చాలా బలమైంది, దానిని విడిచిపెట్టడానికి నాకు శక్తి లేదు. అయినప్పటికీ ప్రభువా నీవు దానికంటే గొప్పవాడవయ్యా, దానికంటే శక్తి కలిగిన వాడవయ్యా. నన్ను విడిపించడానికి నీకు శక్తి ఉందని ఆయనపై ఆధారపడితే తప్పక మిమ్మల్ని విడిపిస్తాడు. మీ రోగమైన, మీ వ్యసనమైన, మీ పాపమైన, మీరు ఎదుర్కొంటున్న శ్రమలైన, మీ శోధనలైన, మీ కలతలైన, కలవరమైన, మీ అశాంతైన, మీ మానసికమైన కృంగుదలైన, మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న మీ శ్రమ ఏదైనా, అది ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా, ఆ శ్రమ కంటే గొప్పవాడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆ కష్టం కంటే గొప్పవాడు ఈరోజు నీతో ఉన్నాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, భయపడొద్దు. నీ రోగం ఒకవేళ నిన్ను మృంగివేసే శక్తి కలిగిందే కావచ్చు, కానీ ఆ రోగం ఆయన కంటే గొప్పది కాదు, ఆయన కంటే పెద్దది కాదు. ఆ రోగం కంటే శక్తి కలిగిన వాడు ఈరోజు నీకున్నాడు. ఆయనపై ఆధారపడితే ఆ శక్తితో నిన్ను లేవనెత్తుతాడు. నీ అప్పులు చాలా బలమైనవే కావచ్చు, నీ స్తోమతకి మించినవే కావచ్చు, నేనిక తీర్చలేననే స్థితికి నీవు వచ్చి ఉండొచ్చు. అయినప్పటికీ మిక్కిలి బలము గలవాని చేతులకు అప్పగించండి. ఆయన నీ అప్పుల కంటే, నీ సమస్యల కంటే గొప్పవాడు. నీవు గనుక ఆయన చేతులకు అప్పగిస్తే ఆయన శక్తి చేత మార్గం తెరుస్తాడు, నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. కాబట్టి ఇక మా జీవితం ఇంతే, మా కుటుంబ పరిస్థితులు ఇంతే, నా బిడ్డల పరిస్థితి ఇంతే, ఈ వ్యాధి ఇంతే, ఈ ఆర్థిక బంధకాలు ఇంతే, నా కుటుంబం ఇక మారదేమో, నా బిడ్డలకు మారరేమో, నా భర్తలో మార్పు రాదేమో, నా భార్యకి ఎప్పటికీ మారదేమో, అన్నీ పోగొట్టుకున్న స్థితిలో నేను వచ్చాను, ఇక లేవనెత్తబడడానికి అసాధ్యము అని నీవు అనుకోవద్దు. తప్పకుండా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. నీకు అసాధ్యమే కావచ్చు, నీ కుటుంబానికి అసాధ్యమే కావచ్చు, నీ ఆర్థిక స్థితికి అసాధ్యమే కావచ్చు, డాక్టర్స్కి అసాధ్యమే కావచ్చు, కానీ మించిన బలము గల చేతులకు అసాధ్యం కాదు. కాబట్టి ఆయన చేతులకు అప్పగించిన పరిస్థితి ఏదైనా, లేవలేని స్థితిలో ఉన్నా, అన్నీ పోగొట్టుకున్న స్థితిలో ఉన్నా, ఎటు తోచని స్థితిలో ఉన్నా, ఇక నేను చెయ్యలేను అని చేతులెత్తేసిన స్థితిలో ఉన్నా, భయపడక మించిన బలము గలవాడా నీ చేతులకు అప్పగిస్తున్నాను, అన్నిటికంటే గొప్పవాడవయ్యా. కాబట్టి ఇది నీకు అసాధ్యం కాదు. నీ ఒక్క మాట మాట్లాడితే నా జీవితం మారిపోతుంది, నా కుటుంబ పరిస్థితి మారిపోతాయి అని ఈరోజు విశ్వసించండి. ఆనాడు ఆ అధికారి ఏ విధంగా విశ్వసించి చనిపోయిన తన కుమార్తెని గురించి ప్రభు దగ్గరికి వచ్చి, అఫ్కోర్స్ చనిపోయింది నా కుమార్తె, అయినప్పటికీ మరణాన్ని జయించే శక్తి నీకుంది, నీవు చెయ్యి చాచి మూడితే బ్రతుకుతుందని ఎంత విశ్వాసంతో వచ్చి ఆయనను వేడుకొని అద్భుతం చూశాడో, ఈరోజు నీవు కూడా ఈ శ్రమలన్నీ ఉన్నాయి తండ్రి, అయినప్పటికీ నువ్వు గొప్పవాడో నీ చేతులకు అప్పగిస్తున్నానని నీ పరిస్థితులన్నిటిని దేవుని చేతులకు అప్పగించండి. నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృప చేత, నీ దయ చేత మరి ఒక దినాన్ని ఉచితంగా మాకు ఇచ్చారు. మా ఆయుష్కాలను పొడిగిస్తున్నారు, మమ్మల్ని బ్రతుకాన్ని సెలవిచ్చారు, సజీవు లెక్కల్లో ఉంచారు. అందుని బట్టి నీకు వందనాలు. ఈరోజు మాతో స్పష్టంగా మాట్లాడారు తండ్రి. శ్రమలున్నాయి, కష్టాలున్నాయి, బాధలున్నాయి, అయినప్పటికీ నీ మాట విడుదలిస్తుందని మాకు తెలియచేశారు తండ్రి. ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని విశ్వసించి మోకరించి ప్రార్థిస్తున్నారో ప్రతి జీవితంలో అద్భుత కార్యాలు మీరు ప్రారంభించండి. వారి జీవితంలో ఉన్న శ్రమలు, కష్టాలు వారిని నశింపచేయడానికి వచ్చాయి. వారికి వచ్చిన వ్యాధి మరణం కొరకే వచ్చింది. వారికి ఉన్న అప్పులు వారిని రోయించడానికే వచ్చాయి. అయినప్పటికీ ఆ సమస్యలన్నిటికంటే గొప్పవాడో మీరున్నారు.
మా ఆత్మీయ కుటుంబాలందరినీ మించిన బలము గలవాని చేతులకు అప్పగిస్తున్నాను. తండ్రి, లేవనెత్తండి. ప్రతి జీవితంలో ఉన్న శ్రమను మీరు అణచివేస్తున్నారని నమ్ముతున్నాను. ప్రతి జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను అణచివేస్తున్నారని నమ్ముతున్నాను. ప్రతి జీవితంలో ఉన్న అప్పులను మీరు అణచివేస్తున్నారని నమ్ముతున్నాను. ప్రతి జీవితంలో ఉన్న రోగాన్ని మీరు అణచివేస్తున్నందుకు నీకు వందనాలు. ఎవరైనా మంచంపై ఉంటే ముట్టి స్వస్థపరిచి లేవనెత్తండి అయ్యా. ఎవరైనా ఐసీయూలో, ఇంటెన్సివ్ కేర్లో ఉంటే ఇప్పుడే ముట్టండి నాయన. ఎంతమంది కోర్టు కేసెస్లో ఉన్నారో వారి కోర్టు కేసు భయంకరమైనదే, అయినప్పటికీ నీకు అసాధ్యం కాదు, సాధ్యపరిచే దేవుడు. ప్రతి కోర్టు కేసు నుండి విడిపిస్తున్నందుకు వందనాలు. కుటుంబ సమస్యలు, కలతలు అన్నీ భయంకరమైనవే. పొలం సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నీ భయంకరమైనవే. అయినప్పటికీ వాటికంటే బలవంతువు నీవు ఉన్నావు, నీకు అప్పగిస్తున్నాను. ఉద్యోగ సమస్యలు, వ్యాపారంలో సమస్యలు భయంకరమైనవే. అయినప్పటికీ మించిన బలము గలవాడవైన నీ చేతులకు అప్పగిస్తున్నాను. వివాహ సమస్య భయంకరమైనదే, అయినప్పటికీ మించిన బలము గలవాడి నీ చేతులకు అప్పగిస్తున్నాను. గర్భఫలం లేని సమస్య భయంకరమైనదే, అయినప్పటికీ నువ్వు గొప్పవాడవు, మించిన బలము గలవాడవు. అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. ఈరోజు ఎంతమంది విశ్వసించారో, నమ్మారో, వారి జీవితంలో ఎంత భయంకరమైన సమస్యలు ఉన్నాయో వాటన్నిటి నుండి మీరు విడిపిస్తున్నందుకు వందనాలు. కామెంట్ రూపంలో ఎంతమంది వారి సమస్యలు తెలియజేస్తున్నారు, వారందరి మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. ఆ సమస్యల కంటే గొప్పవాడివే నీ చేతులు పెడుతున్నానయ్యా. ప్రతి సమస్యను మీరు అణచివేస్తున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ, ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటూ వారిని జ్ఞాపకం చేసుకోనండి. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా నడిపిస్తున్నారని నమ్మి ఈ దినం ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేయండి. వారు చేసే ప్రతి పని మీరు ఆశీర్వదించి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి అద్భుతకరమైన విజయం ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. భయంకరమైన శోధనలో ఉండే మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, అఫ్కోర్స్ నీ సమస్యలు నీ శక్తికి మించినవే. అయితే నీ సమస్యల కంటే గొప్పవాడైన ప్రభువు నీ జీవితంలో కార్యం ప్రారంభించారో విశ్వసించండి. నమ్మిన వారందరూ ఆమేన్ చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్ములు, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడుండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్.